ఊర్లో పెద్ద వర్షం కురుస్తూ ఉంటుంది. ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. గాలి కూడా చాలా గట్టిగా వీస్తోంది. రాము ఇంకా శ్యాము ఒక చెక్క కింద నిలబడి ఉన్నారు. చలి కారణంగా వాళ్ళిద్దరూ వణికిపోతూ ఉంటారు. వాళ్ళ మొహాలు దిగులుగా కనిపిస్తాయి. వాళ్ళ బట్టలు కూడా వర్షం వల్ల కాస్త తడిసిపోయాయి. శ్యాము, గాలికి ఎంత చల్లగా వీస్తుందంటే నాకు పళ్ళు కూడా కొట్టుకుంటున్నాయి. ఈ వర్షంలో వేడి వేడి పకోడీలు దొరికితే చాలా బాగుంటుంది. కానీ ఈ వాతావరణంలో పకోడీలు ఎవరు వేస్తారు? ఇంటిలో ఎండిపోయిన రొట్టెలే ఉన్నాయి. ఈ వర్షంతో కడుపులో కూడా ఎలకలు పరిగెడుతున్నాయి. ఎలకలు కాదు, నా కడుపులో పూర్తిగా ఏనుగులు గుర్రాలు పరిగెడుతున్నాయి. ఏదో ఒకటి చెయ్యాల్సిందే, లేదంటే ఈ చల్లని గాలిలో గాలి పీల్చుకొని రాత్రంతా గడపాలి. పద రాము, ముందు మీ ఇంటికి వెళ్దాం. అక్కడ కూర్చొని ఏమైనా ఆలోచిద్దాం. ఇక్కడే నిలబడి ఉంటే పకోడీల కంటే ముందు మనకి నిమోనియా వస్తుంది. రాము ఇంకా శ్యాము తమ తల మీద గొడుగు పట్టుకొని రాము వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. రాము ఇంకా శ్యాము ఇంటికి వచ్చి మంచం మీద కూర్చుంటారు. అప్పుడే చెంప అక్కడికి వస్తుంది. ఆమె ఇద్దర్నీ ఖాళీగా కూర్చోవడం చూస్తుంది. వాళ్ల వైపు కోపంగా చూస్తుంది. మీరిద్దరూ ఇక్కడికొచ్చి మహారాజుల్లా కూర్చున్నారు. బయట చూడండి, ఎంత పెద్ద వర్షం కురుస్తోందో. పైకప్పు నుంచి నీళ్లు కారుతున్నాయి. కానీ మీరిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. అరే చెంపా, ఎందుకు కోపడుతున్నావు? మేమేమంటున్నామంటే, ఈ అందమైన వాతావరణంలో నీ చేత్తో చేసిన పకోడీలు దొరికితే ఎంత బాగుంటుంది. అలాగా, పకోడీలు కావాలా మీకు? ఇంట్లో శనగపిండి అస్సలు లేదు. ఇక కూరల పేరుతో బంగాళదుంపలే ఉన్నాయి. ఈ వర్షంలో నేను పొయ్యి వెలిగించడానికి కర్రలెక్కడి నుంచి తేవాలి? వదిన గారు, మేము బయట నుంచి తినడానికి ఏవైనా ఏర్పాటు చేస్తే మీరు వాటిని చేస్తారా? మా దగ్గర ఒక కొత్త ఆలోచన ఉంది. మీరు ముందేవైనా వెతికి తీసుకురండి, తర్వాత మాట్లాడండి. ఖాళీ కడుపుతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. నేను ఇంట్లో మిగతా పనులు కూడా చూసుకోవాలి. రాము ఇంకా శ్యాము ఒకరి వైపొకరు చూసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ నవ్వుతారు. ఏదో వాళ్లకి తెలిసింది అన్నట్టు. కాసేపటి తర్వాత వర్షం కాస్త తగ్గుతుంది. రాము ఇంకా శ్యాము ఊర్లో పెద్ద మర్రి చెట్టు దగ్గరికి వెళ్తారు. వాళ్ళిద్దరూ చెట్టుకు 4 వైపులా శ్రద్ధగా చూస్తారు. అప్పుడే శ్యాము దృష్టి చెట్టు వేర్ల దగ్గర ఉన్న తాజా అడవి మష్రూమ్ల పెద్ద పెద్ద గుత్తుల మీద పడుతుంది. రాము, అలా చూడు, ఎన్ని తెల్లని తాజా అడవి మష్రూమ్లు ఉన్నాయో. మన పనైతే అయిపోయినట్టే. ఈ మష్రూమ్లు చాలా బాగున్నాయి. వీటి పకోడీలు ఎంత రుచికరంగా ఉంటాయంటే వేళ్లు చప్పరిస్తూ ఉండిపోవచ్చు. పద, త్వరగా వీటిని తెంపుదాము. త్వరగా పద. కానీ ఒక విషయం ఆలోచించు. చంపావతినైతే స్పష్టంగా చెప్పేసింది ఆవిడ దగ్గర ఎండుకట్టెలు లేవని. మరిప్పుడు మష్రూమ్ పకోడీలను ఎవరు చేస్తారు? నువ్వు చెప్పిందైతే నిజమే, కానీ మొత్తం ఊళ్ళో ఇప్పుడు ఒకరు మాత్రమే ఈ వర్షాకాలంలో కూడా ఏమైనా వండగలరు. కానీ తన దగ్గరికి వెళ్ళాలంటే నాకు కాస్త భయంగా ఉంది. ఒకవేళ నువ్వు పేటూరాం గురించి మాట్లాడడం లేదు కదా? అరెరే, అతను తిండి విషయంలో పెద్ద కుంభకర్ణుడు కదా. వాకిట్లో పైకప్పు కింద ఒక భారీ శరీరం గల మనిషి నిలబడి ఉంటాడు. అతనికి మెరిసిపోయే మీసాలున్నాయి. మొహంలో పెద్ద చిరునవ్వు. ఆ వ్యక్తి ఇంకెవరూ కాదు, పేటూరాం. పేటూరాం. అతని మీసాలు మెరుస్తాయి. కడాయి పెద్దది. ఇక మెదడులో నడుస్తుంది విచిత్రమైన వంటకాల వ్యాపారం. అతని చేతిలో బరువైన ఇనుప కడాయి ఉంటుంది. ఆకాశం నుంచి కురుస్తుంది వర్షం, నాలో మేల్కొంటుంది రకరకాల పిండి వంటల ఆలోచన. ఇవాళ నేను ఏం వండుతానంటే మొత్తం ఊరంతా గుర్తు పెట్టుకుంటుంది. పేటూరాం ఇనుప కడాయిని పొయ్యి మీద పెడతాడు. ఏదో తయారు చేయడానికి ఏర్పాట్లు మొదలు పెడతాడు. మరొక వైపు రాము ఇంకా శ్యాము చేతిలో మష్రూమ్స్ బుట్టను పట్టుకొని నడుస్తారు. పేటూరాం గురించి మాట్లాడుకుంటుంటారు. రాము, నాకు పేటూరాం దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. కిందటిసారి అతను సొర్రకాయ హల్వాలో కారం వేసి అందరికీ బలవంతంగా తినిపించాడు. 2 రోజుల పాటు అందరూ నీళ్లు తాగుతూ ఉండిపోయారు. నాకు కూడా ఆ రోజు గుర్తుంది. కానీ శ్యాము, అతని చేతిలో ఏదో మాయింది కదా. అతను ఏ విచిత్రమైన వంటకం చేసినా మనం దాన్ని ఎంతో రుచిగా తింటాం కదా. ఈ ఆకలి సంగతి ఏంటి మరి? నువ్వు చెప్పింది నిజమే. ప్రస్తుతానికి పేటూరామే మనకి సాయం చేయగల ఆఖరి మనిషి. అతని దగ్గర పెద్ద పొయ్యి ఉంది. అతను వర్షాకాలంలో ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా వండుతాడు.
మరైతే ఇంకెందుకు ఆలస్యం, మనం ధైర్యం కూడగట్టుకుని ఈ మష్రూమ్ బుట్టని తీసుకుని పద చిన్నగా పేటూరామ్ ఇంటికి పోదాం. ఇద్దరూ వెళ్తూ వెళ్తూ పేటూరామ్ ఇంటి దగ్గరికి చేరుకుంటారు. పేటూరామ్ తన వాకిట్లో వంట చేయటం మొదలు పెట్టబోతూ ఉంటాడు. అప్పుడే అతనికి తన ఇంటి బయట అడుగుల శబ్దం వినిపిస్తుంది. ఎవరక్కడా? అప్పుడే రాము ఇంకా శ్యాము నెమ్మది నెమ్మదిగా తన ఇంట్లోకి వెళ్తారు. పేటూరామ్ వాళ్ళని చూసి సంతోషిస్తాడు, ఆశ్చర్యపోతాడు కూడా. రాము, శ్యాము, మీరిద్దరూ మా ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు? ఏం తీసుకొచ్చారు మీ ఈ చిన్న బుట్టలో? పేటూరామ్ గారు, మేము మా కోసం మర్రి చెట్టు దగ్గర నుంచి తాజా తెల్లని అడవి మష్రూమ్స్ తీసుకొచ్చాము. మేమేమనుకున్నామంటే ఊరందరిలో మీ అంత గొప్ప వంటగాడు ఎవరూ లేరని. అందుకే ఈ వర్షాకాలంలో మీకోసం మేము ఇక్కడికి వచ్చాం. మష్రూమా? బాలే! ఇవాళ నేను మీ ఇద్దరికి నా చేతులతో ప్రత్యేకమైన మష్రూమ్ పకోడీలు తినిపిస్తాను. కానీ నాదొక షరతు, ఎటువంటి చలాకీతనం పనికిరాదు. రాము ఇంకా శ్యాము ఒకరి వైపు ఒకరు కాస్త సందేహంగా చూసుకుంటారు. పేటూరామ్ పూర్తి భరోసాతో నిలబడతాడు. కాసేపట్లోనే అతను నీళ్లతో నిండిన గిన్నెను తెచ్చి తాజా మష్రూంలను అందులో వేసి చక్కగా కడుగుతాడు. రాము ఇంకా శ్యాము మూలన నిలబడతారు. పేటూరామ్ వాళ్ల వైపు చూస్తాడు. మీరిద్దరూ అక్కడ మూలం నిలబడి ఏం చేస్తున్నారు? పారిపోయే ప్రయత్నం చేయకండి. ఇవాళ ఈ మష్రూమ్ పకోడీలలో ఎలాంటి రహస్యమైన మసాలా వేస్తానంటే దాని గురించి ఎవ్వరూ ఊహించుండరు. రహస్యమైన మసాలానా? పేటూరామ్ గారు, దయచేసి ఇందులో ఎక్కువగా ప్రయోగాలేమీ చేయకండి. అదేంటంటే మేము మామూలు మనుషులం, మామూలు పకోడీలు తింటాము. నోరు ముయ్యండి. పేటూరామ్ ఏదైతే చేస్తాడో అది ఇతిహాసంలో చేరుతుంది. నేను ఈ శనగపిండిలో కొంచెం నూరిన చింతపండు, కొంచెం బెల్లం కూడా వేస్తాను. రాము ఇంకా శ్యాము భయపడతారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ఏం జరుగుతుందో ఏమో వాళ్లకు అస్సలేమీ అర్థం కానట్టు. పేటూరామ్ ఒక గిన్నెలో శనగపిండిని కలపటం మొదలు పెడతాడు. తర్వాత అందులో ఉప్పు, కారప్పొడి ఇంకా చింతపండు బెల్లం రసం వేస్తాడు. దీని సువాసన చూశారా? ఇప్పుడే ఆకలి మొదలైపోతుంది. ఎప్పుడైతే ఇది వేడి నూనెలోకి వెళ్తుందో వీధిలో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ ఇక్కడికి వస్తారు. కాసేపటి తర్వాత పేటూరామ్ పెద్ద కడాయిలో నూనెను వేడి చేస్తాడు. నూనె వేడి కాగానే శనగపిండిలో ముంచిన కట్ చేసిన మష్రూంలను అందులో వేస్తాడు. సువాసన చాలా బాగా వస్తుంది. అప్పుడే చంపా కూడా అక్కడికి వస్తుంది. భలే భలే, ఎంత చక్కటి సువాసన వస్తోంది! పేటూరామ్ గారు, మీరేం చేస్తున్నారు? రామ్మా చంపారా, చూడు, ఇవాళ నేను చేస్తున్నాను పేటూరామ్ ప్రత్యేకమైన మష్రూమ్ పకోడీలు. ఇదైతే చూడ్డానికి చాలా బాగుంది. చంపా, నవ్వకు. ఆయన ఈ పకోడీల్లో చింతపండు బెల్లం వేశారు. దాని రుచి ఎలా ఉంటుందో ఏమో. మాకైతే ప్రాణాల మీద భయంగా ఉంది. మాట్లాడే సమయం అంతం. కానివ్వండి, అందరూ కూర్చోండి. నేను వేడి వేడి పకోడీలు వడ్డిస్తాను. కొంతసేపటి తర్వాత అందరూ కూడా అక్కడ కూర్చుంటారు. వాళ్ల మనసులో కాస్త భయం ఉంటుంది, ఉత్సాహం కూడా ఉంటుంది. పేటూరామ్ వేడివేడి మష్రూమ్ పకోడీలతో నిండిన ప్లేట్ తీసుకొచ్చి అందరికోసం పెడతాడు. కానివ్వండి, అందరూ ఒక్కొక్క పకోడీ తీసుకొని తినాల్సిందే, సాకులు కుదరవు. ముగ్గురు ఆలోచనలు పడతారు దాని రుచి ఎలా ఉంటుందో అని. అయినా సరే వాళ్లు మొహమాట పడుతూ ఒక్కో పకోడీ తీసుకుంటారు. ఒక చిన్న ముక్కను కొరుకుతారు. కొరికిన వెంటనే వాళ్ల మొహాలు సంతోషంతో వెలిగిపోతాయి. పేటూరామ్ గారు, బయటికి కరకరలాడుతూ లోపల మష్రూమ్ చాలా మృదువుగా ఉంది. చింతపండు బెల్లం పుల్లటి తీయని రుచి. భలే, ఇది అద్భుతంగా ఉంది. నేను నా జీవితం అంతటిలో ఇలాంటి పకోడీ ఎప్పుడూ తినలేదు. అవును పేటూరామ్ గారు, మీ కళకు అసలు సాటే లేదు. ఈ వర్షాకాలంలో వేడి వేడి పుల్లటి తీయని పకోడీలు నిజంగా మనసును గెలుచుకున్నాయి. నాకింకొంచెం ఇవ్వండి. చూశారా మీరందరూ? నేను చెప్పాను కదా, పేటూరామ్ మెదడు ఇంకా కడాయి ఎప్పుడూ తప్పు కాలేవు అని. తినండి తినండి, కడుపు నిండా తినండి. ఇంకా మీకోసం మరిన్ని పకోడీలు చేసి పెట్టాను. అందరూ పకోడీలను ఆస్వాదిస్తారు. సన్నని వర్షంలో మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే అందరూ కలిసి మష్రూమ్ పకోడీలను తింటారు. ఆ విధంగా వాళ్ల రోజు పూర్తయిపోతుంది. ఇక కొన్ని రోజుల తరువాత
సన్నని వర్షంలో ఒక బండి ఊరి రచ్చబండకు చేరుకుంటుంది. ఆ బండి వెలుగుతో చమ్కీలతో నిండిపోయుంటుంది. ఆ బండి ఇంకెవరిదో కాదు, పేటూరాంది. రండి రండి, పేటూరాం అద్భుతమైన మష్రూమ్ పకోడీలు తినండి. రుచి అద్భుతం, అలాగే ఆరోగ్యకరం. అప్పుడే రాము ఇంకా శ్యాము అటువైపు నుంచి వెళ్తుంటారు. వాళ్ళు పేటూరాం కొత్త బండిని చూస్తారు. నవ్వుతూ అతని దగ్గరికి వెళ్తారు. అద్భుతం, మీరు ఈ బండిని పెట్టి మా నోటికి భలే వైద్యం చేశారు. అవును, ఖచ్చితంగా. చూడండి పేటూరాంబాయ్, మీ బండి చాలా ప్రసిద్ధి చెందుతుంది. ఊళ్ళో ప్రతి ఒక్కరూ మీ మష్రూమ్ పకోడీలు తినడానికి వస్తారు. నిజంగానా? అవును, ఖచ్చితంగా. అన్నట్టు మీరు మాకొక ప్లేట్ ఇవ్వండి. ప్లేట్ ఎంత? హాఫ్ అయితే 500, ఫుల్ అయితే 1000 రూపాయలు. ఏంటి, అంత ఖరీదా? శ్యాము, నువ్వు చెప్పింది నిజమే. అందరూ తప్పకుండా వస్తారు, కానీ రుచి కోసం కాదు, ఈ పిచ్చివాణ్ణి చూడ్డానికి. మీరిద్దరూ దుష్టులు, నన్ను ఎగతాళి చేస్తారా? పేటూరాం వాళ్ళ మాటల్ని వినేస్తాడు. చేతిలో కర్ర పట్టుకుని వాళ్ళ వెనక పరిగెడతాడు. రాము శ్యాము భయంతో అక్కడ్నుంచి పరిగెడతారు. ఇక్కడితోనే మన కథ సమాప్తమవుతుంది.